సలార్ కల్కి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో రాజాసాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. అయితే హెల్త్ ప్రాబ్లం కారణంగా ప్రభాస్ కొన్ని రోజులు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి ఇటలీలో రెస్ట్ తీసుకున్నాడు. రీసెంట్ గా హైదరాబాద్ తిరిగొచ్చిన ప్రభాస్ మళ్లీ షూటింగ్లలో పాల్గొంటున్నాడు. అయితే హారర్ కామెడీగా రూపొందుతున్న రాజాసాబ్ చిత్రానికి సంబంధించి రిలీజ్ డేట్ పై ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా దీనికి సంబంధించి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ ఏడాది డిసెంబర్ 5న రాజాసాబ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుండగా ఈ నెల 16న టీజర్ రిలీజ్ చేయనున్నారు. అయితే ఈలోపు సోషల్ మీడియాలో రాజాసాబ్ టీజర్ లీక్ అయిందన్న వార్తలు ఒక్కసారిగా షాక్ కి గురిచేశాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా అత్యాధునిక VFX విజువల్స్ తో ఇండియన్ స్క్రీన్ పై కొత్త అనుభవాన్ని అందించనుందని అంటున్నారు. ఈ చిత్ర టీజర్ ను ఈ నెల 16న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే టీజర్ రఫ్ కట్ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు బయలయ్యాయి. కెనడాలోని ద ఎంబసీ అనే ఫేమస్ VFX కంపెనీ CG వర్క్లను పూర్తి చేసుకున్న వేళ ఈ లీక్ ఘటన చిత్ర యూనిట్ ను కలవరపెట్టింది. ఈ లీక్ కు సంబంధించిన కంటెంట్ ను వెంటనే తొలగించి దీనికి కారణమైన హ్యాండిల్స్ ను సస్పెండ్ చేయాలని చిత్ర యూనిట్ కోరింది. టీజర్ లీక్ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన అభిమానుల అనుభవాన్ని దెబ్బతీసేలా ఉందని, దీన్ని నిరోధించడానికి అందరూ సహకరించాలని చిత్ర యూనిట్ కోరుతోంది. సోషల్ మీడియాలో లీక్ అయిన కంటెంట్ ను షేర్ చేయవద్దని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ది రాజాసాబ్ టీజర్ లో అద్భుతమైన VFX విజువల్స్ ఉంటాయని, హర్రర్ జానర్ లో ఇప్పటి వరకు ఇండియన్ సినిమాల్లో చూడని రేంజ్ లో ఉంటుందని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.